ముందుగా అందరికీ నమస్కారం అండి. ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడాలని కుతూహలం ఆపుకోలేక మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ముందుగా అడుగుతున్నాను. నా పేరు తిరుపతి జావానా. ఈ భైరవనం సినిమాలో ఓ వెన్నెల అనే పాట రాయడం జరిగింది. ఓ వెన్నెల నీ మాయల నా పైనెల చల్లిపోకలా, ఓ వెన్నెల నా రాణిలా నూరేలిలా ఉండిపోయిలా అనే పాట రాయడం జరిగింది. ఓవెనెల లాంటి ఒక చక్కటి పాట అంటే సందర్భం చాలా చాలా క్లియర్గా వివరించి నా చేత ఒక అద్భుతమైన పాట, ఒక హిట్ పాట రాపించిన మా విజయ్ కనకమేడల గారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు సిచ్యువేషన్ అర్థం కాకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా సరే చాలా విసుక్కోకుండా చాలా ఓపిక్గా చాలాసార్లు నాకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విజయ్ కనకమేడల గారు. మీ ఓపిక నుండి పెద్ద ఫ్యాన్స్ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో ఎలా ఉండబోతుందంటే, పదునెక్కిన 3 అంచులు కలిగిన త్రిశూలం సాక్షాత్తు భైరవుడు చేత పట్టుకొని యుద్ధ రంగంలో దిగితే ఎలా ఉంటుందో, త్రిమూర్తి లాంటి నారా రోహిత్ గారిని అండ్ మంచు మనోజ్ గారిని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని, అంటే త్రిమూర్తి ఇలాంటి త్రిమూర్తి లాంటి ముగ్గురు హీరోలను పెట్టుకొని రేపు పొద్దున్న 30వ తారీఖున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దకి వదలబోతున్న మా విజయ్ కనకమేడల గారికి విజయం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున, ఎందుకంటే మా మీడియేటర్ గారు చాలా చక్కటి ట్యూన్ నాకు ఇచ్చారు సార్. శ్రీశరణ్ పాకల్ గారు చాలా థ్యాంక్ యూ సార్. ఒక మంచి సందర్భాన్ని రప్పించారు నా చేత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఒక పెద్ద సంస్థ. అలాంటి సంస్థలో నేను పాట రాయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాధామోహన్ గారు. అండ్ ఇకపోతే ఏమాట అర్థం కావట్లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వేదిక పైన, పెద్ద వేదిక పైన ఫస్ట్ టైం మాట్లాడటం నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మరిపోతుంది క్షమించండి. అలాగే ఈ రేపొద్దున్న ఈ సినిమా చూసినాక చాలామంది ఫస్ట్ టైం కదా ఆవిడ మన తెలుగులో యాక్ట్ చేయటం. ఆమె పేరు మేడం, సారీ, ఆ యాక్టింగ్ ఎలాగ ఉంటుందంటే అందరూ కూడా ఓ వెన్నెల నీ మాయిలా మా పైనల చెన్నై పోకే అలా అంటారు. అంత యాక్టింగ్ ఉంటుంది ఆవిడది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయినా క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.